సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం ఏంటంటే మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ బైనరీ ట్రీ. సో ఒక ట్రీ ఇస్తారు, దాని ఒక మ్యాక్సిమం డెప్త్ కనిపెట్టాలి. ఓకే, దిస్ ఈజ్ ద ఈజీ ప్రాబ్లం. నేను క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో డెప్త్ అంటే ఏంటంటే బైనరీస్ మ్యాక్సిమం డెప్త్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ నోడ్స్ అలాంగ్ ద లాంగెస్ట్ పాత్ ఫ్రమ్ ద రూట్ నోడ్ టు ఫార్తెస్ట్ లీఫ్ నోడ్. ఓకే, సో ఈ పర్టికులర్ ట్రీ తీసుకుంటే 3, 9, 20, 15, 17. సో లాంగెస్ట్ పాత్ 327 ఆర్ 3, 20, 15. సో దీని యొక్క లాంగెస్ట్ పాత్ 3. ఓకే, ఈ ట్రీ యొక్క డెప్త్ 3 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 9, 20, 15, 7. ఓకే, 10, 11, 12, 1. ఓకే, దీని డెప్త్ వచ్చేసి లాంగెస్ట్ పాత్ లీఫ్ నోడ్ దాకా. ఇది రూట్ నోడ్, ఇది లీఫ్ నోడ్, ఇది లీఫ్ నోడ్, ఇది లీఫ్ నోడ్, ఇది లీఫ్ నోడ్. సో లాంగెస్ట్ పాత్ వచ్చేసి ఇదే కదా. సో 1, 2, 3, 4, 5. సో దీని డెప్త్ వచ్చేసి 5 అనమాట. సో ఇది ఈజీ ప్రాబ్లమే. దీన్ని ఎలా చేయాలంటే, సో రికర్సివ్గా మనం సాల్వ్ చేయాలి. మనం ఎప్పుడైనా రికర్షన్ యూస్ చేద్దాం అన్నప్పుడు మనం వాటి యొక్క ఎప్పుడైనా ట్రీకి వచ్చేసాయి అయితే దాని యొక్క సబ్ ట్రీస్, లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ మనం ట్రావర్సల్ చేసేటప్పుడు దాని సబ్ ట్రీస్ యొక్క డెప్త్ కనిపెట్టి అలా రికర్సివ్గా మళ్ళీ డిఎఫ్ఎస్, డెప్త్ ఫస్ట్ సెర్చ్, సో అలా చేస్తే డిఎఫ్ఎస్ మెథడ్లో చేస్తే ప్రాబ్లమ్ ఈజీగా కనిపెట్టవచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఫర్గెట్ అబౌట్ దిస్ ట్రీ. మనకు ఒక ట్రీ ఉంది. ఓకే, ఒక నోడ్ ఉంది. ఆ నోడ్కి లెఫ్ట్ సబ్ ట్రీ ఉంది, రైట్ సబ్ ట్రీ ఉంది. ఓకే, సో ఫర్ సపోజ్ మనం దీని పాత్ కనుక్కున్నాం అనుకోండి, లెఫ్ట్ యొక్క డెప్త్ అండ్ అలాగే సిమిలర్గా రైట్ యొక్క డెప్త్. ఇలా రైట్ యొక్క డెప్త్, ఈ రెండు డెప్త్లు కనుక్కున్న తర్వాత ఈ ఓవరాల్ ట్రీకి మ్యాక్సిమం డెప్త్ ఏమవుతుందంటే, ఈ రెండిట్లో ఏది పెద్దదైతే, అంటే ఏది లాంగెస్ట్ లెంత్ నెంబర్ అయితే దానికి +1. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాక్సిమం ఈ పర్టికులర్ దాంట్లో మ్యాక్సిమం డెప్త్ ఏమవుతుంది, మొత్తం ట్రీకి, కంప్లీట్ ట్రీకి మ్యాక్సిమం ఆఫ్ లెఫ్ట్ డెప్త్ రైట్ డెప్త్, ఈ రెండిట్లో ఏది మ్యాక్సిమం అయితే దాని +1. ఓకే, సో ఇదే కాన్సెప్ట్తో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు సింపుల్గా. సో ఎలా అంటే, ఇక్కడ మనం 12 ఉంది కదా, 12కి కింద, ఓకే 12కి కింద అటు ఇటు. ఓకే, ఇదేం డెప్త్ లేదు, నల్ నోడ్. ఓకే, సో ఇక్కడ మనం 0 రిటర్న్, ఎప్పుడైతే మనం నల్ నోడ్ చూస్తామో అప్పుడు మనం 0 అనేది రిటర్న్ చేస్తాం, ఎందుకంటే డెప్త్ ఏం లేదు కాబట్టి. ఇక్కడ కూడా 0నే రిటర్న్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ ఏది మ్యాక్సిమం 0నే కదా, 0+1. ఓకే, సేమ్ ఈ కాన్సెప్ట్తో. సో దీని యొక్క డెప్త్ వచ్చేసి 1 అన్నమాట. ఓకే, ఇప్పుడు అలాగే మనం రికర్సివ్గా లెఫ్ట్ని వెళ్తూ ఉంటాం కదా, లెఫ్ట్ రైట్ అయ్యాక అప్పుడు, అంటే పోస్ట్ ఆర్డర్ ట్రావర్స్ అనమాట, లెఫ్ట్ రైట్ అయ్యాక అప్పుడు మనం కంపారిజన్ చేసి ఏది ఏ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ లెఫ్ట్ సబ్ ట్రీ, ఏది హైయెస్ట్ లెంత్ ఉంటే దాన్ని +1 చేయాలి. ఓకే, సో ఇది ఇక్కడ 12 దగ్గర డెప్త్ అనేది 1. సో ఇది రైట్ సబ్ ట్రీ ఆఫ్ 11. ఓకే, లెఫ్ట్ సబ్ ట్రీ ఆఫ్ 11 ఏంటి, నల్ నోడ్. ఓకే, నల్ అంటే మనం 0 రిటర్న్ చేస్తాం కదా, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 12 దగ్గర 1 ఉంది. ఓకే, ఈ రెండిట్లో మ్యాక్సిమం ఏంటి, 1. ఓకే, 1 +1 ఎందుకు చేసాము ఇక్కడ చెప్పా కదా. ఓకే, +1 అంటే 2. ఓకే, ఇక్కడ 11కి 2 అనే డెప్త్ ఉంది, 10కి అది 11 లెఫ్ట్ సబ్ ట్రీ కదా, రైట్ సబ్ ట్రీ అనేది నల్. ఓకే, 0 రిటర్న్ చేస్తుంది. ఇదే అప్రోచ్తో రికర్సివ్గా మనం రూట్ ఆఫ్ ద ట్రీ దాకా వెళ్ళిపోతే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో 2 + 1 3. ఓకే, దీని డెప్త్ 1 ఉంటుంది. ఓకే, 3 మ్యాక్సిమం కాబట్టి ఇది 4. ఓకే, సో ఇటువైపు డెప్త్ 2 వస్తుంది కదా. ఓకే, సో ఈ 4, 2లో మ్యాక్సిమమ్ 4. సో +1 5. సో ఈ డెప్త్ ఆఫ్ ద ట్రీ వచ్చేసి ఇలా
కనిపెడతాం అనమాట. ఓకే, ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఇదే. లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క డెప్త్, రైట్ సబ్ ట్రీ యొక్క డెప్త్ కనుక్కొని వాటిలో ఏది హైయెస్ట్ ఉంటే ఆ వాల్యూ +1 చేసి ఆ నోట్కి రిటర్న్ చేయాలి. ఓకే, అలాగే రికర్సివ్గా మనం చేస్తూ ఉంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. దీని నెంబర్ ఆఫ్ లైన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది కోడ్. లెట్ మీ షో యూ ద కోడ్. ఓకే, యా. సో ఇక్కడ మనం చెప్పాం కదా, నల్ నోడ్ వస్తే 0 రిటర్న్ చేయాలి. ఓకే, ఇది నల్. ఓకే, నల్ వస్తే ఇది నాది జావా స్క్రిప్ట్లో రాశాను కోడ్. సో మీ లాంగ్వేజ్లో కూడా ఆ నోడ్ నల్ల కాదని ఈజీగా కనుక్కోవచ్చు కదా. ఓకే, సో నల్ నల్ వస్తే 0 రిటర్న్ చేస్తాము. ఓకే, అప్పుడు ఎప్పుడైతే రూట్ 3 దగ్గరకు వస్తామో ఇక్కడ ఉన్నప్పుడు లెఫ్ట్న వెళ్తానే ఉంటాము. ఓకే, అంటిల్ వి ఫైండ్ ఎ నల్ వాల్యూ. ఓకే, లెఫ్ట్ని వెళ్తాం, రైట్ వెళ్తాం. ఓకే, దీని మీనింగ్ అదే. లెఫ్ట్ని వెళ్తాము, రైట్ని వెళ్తాము. ఓకే, లెఫ్ట్ యొక్క డెప్త్ కనుక్కుంటాము. ఈ ఇక్కడికి వచ్చేసి 12 దగ్గర ఉందనుకోండి, దాన్ని లెఫ్ట్ నల్ కదా, నల్ అప్పుడు 0 రిటర్న్ చేస్తుంది. సో సేమ్ కాన్సెప్ట్ వాట్ ఎవర్ ఐ ఎక్స్ప్లెయిన్, 0 0. సో రిటర్న్ 1 చేస్తుంది. 12 దగ్గర లీఫ్ నోట్స్ దగ్గర 1 అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇలా 1 వెళ్ళినప్పుడు అంతే రికర్సివ్గా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా నోడ్ 3 దగ్గర మనకి లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క డెప్త్ ఇదే కోడ్తో వస్తుంది, రికర్షన్ జరుగుతుంది కాబట్టి. అలాగే రైట్ సబ్ ట్రీలో 2 అనే డెప్త్ వస్తుంది. ఓకే, 2 4 మధ్యలో 4 గ్రేట్ కదా, గ్రేటర్ దాన్ 2 ఇస్ గ్రేటర్ దాన్ 4, సారీ 4 ఇస్ గ్రేటర్ దాన్ 2, +1 5. సో అలా టోటల్ డెప్త్ కనుక్కుంటాం. సింపుల్ ప్రాబ్లమే, బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ ప్రకారంగా చేయాలి. ఓకే, సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా డెప్త్ ఫస్ట్ సెర్చ్ వాడాలనుకుంటే మనకి ఏదైతే హోల్ ట్రీకి అవుట్పుట్ కావాలో, సో ఈ ప్యాటర్న్ ఒకసారి గమనించవచ్చు ఎప్పుడు డెప్త్ ఫస్ట్ సెర్చ్ వాడాలనేది. లెఫ్ట్ సబ్ ట్రీకి సారీ హోల్ ట్రీకి మనం ఏదైతే కాన్సెప్ట్ మనకి ఏదైతే అవుట్పుట్ రావాలి అనుకుంటామో అలాగే మనకి లెఫ్ట్ సబ్ ట్రీకి రైట్ సబ్ ట్రీకి అలాంటి అవుట్పుట్ వస్తుందా అంటే లెఫ్ట్ సబ్ ట్రీ యొక్క డెప్త్ కనుక్కుంటే లెఫ్ట్ సబ్ ట్రీ ఆర్ రైట్ సబ్ ట్రీ వాటి డెప్త్స్ కనుక్కుంటే హోల్ ట్రీ డెప్త్స్ కనుక్కోవచ్చా లేదా. సో ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని, సో ఇక్కడ మనం కనుక్కోవచ్చు కదా, నల్ నోడ్ దగ్గర 0 రిటర్న్ చేస్తే +1 చేస్తే మనం లెఫ్ట్ సబ్ ట్రీ రైట్ సబ్ ట్రీ అనే కాన్సెప్ట్ డిఎఫ్ఎస్ ద్వారా ఇలా ఆలోచించి మనం ఈ ట్రావర్సల్ చేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఎ రికర్సివ్ సొల్యూషన్. See you in the next video. Happy coding. Thank you.